డయాబెటీస్ను నియంత్రించేందుకు సరైన ఆహార ఎంపికలు చాలా ముఖ్యం. కానీ రోజూ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించేందుకు ఏమి తినాలి? హైఫైబర్ ఆహారాలు, ఆకుకూరలు, బ్రోకలీ మరియు పూర్తి ధాన్యాలు చక్కెర శోషణాన్ని నెమ్మదింపచేసి రక్తంలో చక్కెర స్థాయిల్లో ఆకస్మిక పెరుగుదలను నివారిస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి, ఆరోగ్యకరమైన అంత్రమంద గ్రంథిని ప్రోత్సహిస్తాయి మరియు ఎక్కువసేపు తృప్తిగా ఉండేలా చేస్తాయి. దీనివల్ల అనారోగ్యకరమైన ఆహారాలను తినే అలవాటు తగ్గుతుంది. అదనంగా ఫైబర్ అధికంగా ఉండే ఆహారం ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడంలో మరియు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అందువల్ల ఇది డయాబెటీస్ నిర్వహణకు చాలా అవసరం. తక్కువ కొవ్వు ప్రోటీన్లు. చికెన్, ఫిష్, టోఫు మరియు గుడ్లు తృప్తిగా ఉండేలా చేయడంతో పాటు కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి కణజాల పునరుద్ధరణకు అవసరమైన ప్రోటీన్లను అందించి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. దీనివల్ల అవి డయాబెటీస్కు అనుకూలమైన ఆహార భాగంగా మారుతాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు. కోటిన్లు, అవకాడోలు మరియు ఆలివ్ ఆయిల్ ఇన్సులిన్ సంవేదనతను మెరుగుపరిచి శరీరానికి రక్తంలో చక్కెరను సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి శరీరంలోని చేయిను తగ్గించడంతో పాటు దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులను ఆహారంలో చేర్చడం డయాబెటీస్ నిర్వహణకు మరియు మొత్తం శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఫలాలు. బెర్రీలు, యాపిల్స్ మరియు సిట్రస్ ఫలాలు రక్తంలో చక్కెర స్థాయిని పెంచవు. ఇవి అవసరమైన విటమిన్లు, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లను అందించి మొత్తం ఆరోగ్యాన్ని మరియు డయాబెటీస్ నిర్వహణను మెరుగుపరుస్తాయి. హైడ్రేటింగ్ పానీయాలు. నీరు, హర్బల్ టీలు మరియు షుగర్ లేకుండా ఉన్న పానీయాలు అధిక చక్కెరను బయటకు పంపించి శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతాయి. సరైన హైడ్రేషన్ కిడ్నీ పనితీరును మెరుగుపరచి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటీస్ నిర్వహణకు చాలా అవసరం. ప్రతిరోజు సమర్థవంతమైన ఆహార ఎంపికలు చేసుకోవడం ద్వారా మీరు డయాబెటీస్ను నియంత్రించుకుని శక్తివంతంగా ఉండి ఆరోగ్యంగా జీవించగలరు. సమతుల్య ఆహారాన్ని నిరంతరం అనుసరించడం ద్వారా సంక్లిష్టతల ప్రమాదాన్ని తగ్గించడం